హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేమందరం కలిసి మా అశోకన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ ఉన్న సరదా ఇంకెక్కడో ఉండదు. సో మేము ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ కనీసం ఒక 1 డే, 1 నైట్ అయినా అక్కడ స్టే చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము. సో అక్కడికి వెళ్ళే దారిలో ఈ చెగోడీలు, చిప్స్, ఇంకా ఆటోస్, నిమ్మకాయ సోడా ఇవన్నీ తీసుకొనేసి వెళ్ళాము. ఆటోస్ అయితే మనకి ఏపీలోనే దొరుకుతుందండి, తెలంగాణ సైడ్ అయితే దొరకదు. అందుకనే మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆటోస్ మ్యాక్సిమం తాగేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. అండ్ మొత్తానికి మేము ఇంటికి వచ్చేసాము. ఇది మా రియా తల్లి. సో మా రియా ఏంటంటే మా మొత్తం ఫ్యామిలీలోకి వన్ అండ్ ఓన్లీ ఆడపిల్ల. రియా పుట్టిన తర్వాత నాని పుట్టాడు. నాని పుట్టిన తర్వాత ఇంకా వరుసగా అందరూ అబ్బాయిలే అనమాట. సో నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇదే కనుక కంటిన్యూ అయ్యి నెక్స్ట్ కూడా అందరూ మగపిల్లలే పుడితే కెప్టెన్సీ అంతా రియా చేతిలోకి వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. దాని అల్లరి కూడా అలానే ఉంటుంది. వరుసగా పిల్లలందరినీ కూర్చోబెట్టి కెప్టెన్సీ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు అలా చేయండి, మీరు ఇలా చేయండి అనేసి. మేము లోపలికి వెళ్ళినప్పటికీ మంచిగా స్మెల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఏం చేస్తుంది అబ్బా అని కిచెన్లోకి వెళ్తే ఒక పక్క పీతల కర్రీ చేసింది, చికెన్ రెడీ చేస్తుంది, అండ్ నా కోసం స్పెషల్గా క్యారెట్ ఫ్రై చేసింది, మన వెజ్ సెక్షన్ కాబట్టి. ఇంకా చారు అవన్నీ కూడా కామన్ అనమాట. సో కొంచెంసేపు బాగా ఎంజాయ్ చేసాం, అంటే ఆడుకున్నాము. రియా ఏమో తన నెయిల్ పాలిష్లు, రబ్బర్ బ్యాండ్లు అవన్నీ తీసి శిరీషకి తన టాలెంట్ అంతా చూపించింది. అండ్ నానిగాడినేమో మ్యాక్స్ గడు తీసుకున్నాడు. సో మ్యాక్స్, నాని వాళ్ళిద్దరిది ఒక సపరేట్ ప్రపంచం. ఎంతమంది అన్నా ఉండనివ్వండి, ఏమైనా కానివ్వండి, వాళ్ళిద్దరి లోకల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మ్యాక్స్ అసలు మగపిల్లలకు కాకుండా ఆడపిల్లలో పుట్టుంటే చాలా బాగుండేది కదా అని మేమైతే ఎన్నిసార్లు అనుకుంటాము. సో అదనమాట. ఇలా కొంచెంసేపు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత లంచ్ అయితే మేము రెడీ అయిపోయాము లంచ్ చేయడానికి. అండ్ ఈ ఇంటికి వచ్చినప్పుడు లిటరల్లీ నేను మా పుట్టింటికి వచ్చినట్టే ఫీల్ అవుతూ ఉంటాను. పెళ్ళైన తర్వాత మా మమ్మీ డాడీకి నేను దూరం అయ్యాను, వీళ్ళకి బాగా దగ్గర అయ్యాను. సో సేమ్ నాకులానే మౌని కూడా. మౌని మా ఇంటికి వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది, నేను ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చాను అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. సో అశోక్ అన్నకి ఒక చెల్లెలు ఉంది, సొంత చెల్లెలు శ్రీలక్ష్మి. తనని ఎలాగైతే వీళ్ళు ట్రీట్ చేస్తారో సేమ్ యాజ్ ఇన్ ద వే నన్ను కూడా ట్రీట్ చేస్తారు. అది నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్గా మనుషుల్లో 2 రకాలు ఉంటారండి. ఒకటేమో మనకి ఇష్టమైన వాళ్ళు, ఇంకొకటేమో మనల్ని ఇష్టపడే వాళ్ళు. వీళ్ళైతే సెకండ్ కోటాకి చెందిన వాళ్ళు అనమాట, నన్ను ఇష్టపడే మనుషులు. అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో దట్ ఈజ్ వై ఐ లవ్ దిస్ ఫ్యామిలీ. మా ఇంట్లో నేను ఎంత కంఫర్టబుల్గా ఉంటానో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను అంతే కంఫర్టబుల్గా ఉంటాను. అందుకని ఇక్కడికి రావడానికి నేను ఇష్టం కూడా చూపిస్తూ ఉంటాను. సో ఇలా లంచ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము బయటికి వెళ్దాం అనుకున్నాము ఈవినింగ్, కానీ మా హస్బెండ్ కారు ఏదో సర్వీస్ చేయించుకోవాలని చెప్పేసి బయటికి వెళ్ళారు. ఇంటికి వచ్చినప్పటికీ చాలా లేట్ అయింది. సో ఇంతమంది జనాలు బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ 2 కార్స్ ఉండాలి కాబట్టి అదైతే క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్గా ఈ అశోక్ అన్నకి నాకు ఒక రిలేషన్ రావడానికి చాలా సంవత్సరాలు టైం పట్టిందనమాట. ఫస్ట్లో ఈ అశోక్ అన్నకి మా హస్బెండ్కి ఉన్న రిలేషన్ ఏంటంటే, మా హస్బెండ్కి మేనత్త కొడుకు అశోక్ అన్న. ఫస్ట్లో పెళ్ళైన కొత్తల్లో అశోక్ గారు అని పిలిచేదాన్ని నేను. ఆ అశోక్ గారు పోయి అశోక్ అన్నగా మారడానికి దాదాపు ఆల్మోస్ట్ ఒక 6 years అలా టైం పట్టింది. సో నేను యాక్చువల్గా నాకు శ్రీలక్ష్మి బాగా క్లోజ్ ఫస్ట్ నుంచి. అక్క 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 అంటూ నా చుట్టూ తిరిగేది. శ్రీలక్ష్మికి నాకు మంచి కనెక్షన్ ఉండేది. ఎప్పుడైతే నేను అశోక్ అన్న శ్రీలక్ష్మి విషయంలో తీసుకుంటే ఆ కేరింగ్, అందరి మీద చూపించే ఆ ప్రేమ ఎప్పుడైతే నేను చూశానో అప్పుడు నేను ఫిదా అయిపోయాను అనమాట. అసలు ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా ప్రపంచంలో అన్నంత అనిపించి నేను అప్పటి నుంచి అన్న అని పిలవడం స్టార్ట్ చేశాను. అండ్ ప్రతి రాఖీ పండగకి నేను రాఖీ పంపించడం జరుగుతుంది. అండ్ తర్వాత నాకు అశోక్ అన్న ఏదో ఒక గిఫ్ట్, అంటే శారీ కానీ జ్యువెలరీ కానీ కొనివ్వడం స్టార్ట్ అయింది. బేసిక్గా నేను అంత ఈజీగా ఎవరిని వరుసలు పెట్టి పిలవను అనమాట. అంటే లైక్ ఎవరైనా కానీ పేరు పెట్టి లాస్ట్లో గారు యాడ్ చేసి పిలవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంత ఈజీగా నేను అక్క, అన్న అంటూ, బావగారు అంటూ ఈజీగా వరుసలు పెట్టి పిలిచే రకాన్ని కాదు. అయితే
అలానే ఈ అశోక్ అన్నని కూడా అన్న అని పిలవడానికి నాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ టైం పట్టింది. ఎప్పుడైతే నేను అశోక్ అన్నని దగ్గర నుంచి చూసాను అంటే శ్రీలక్ష్మి పెళ్లి టైంలో నేను వీళ్ళ ఇంట్లో వచ్చి స్టే చేయడము, వీళ్ళ బిహేవియర్ చూడడము, వీళ్ళు నా మీద చూపించిన అఫెక్షన్ నేను ఏమంటారు ఫేస్ చేశాను. అంటే నేను అది ఫీల్ అయ్యాననమాట. సో అప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ అయిపోయారు. బేసిక్గా మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం అశోక్ అన్నకి. అశోక్ అన్నది మా హస్బెండ్ది ఒక ప్యారలల్ లైఫ్ అనడానికి నేను అస్సలు ఆలోచించను. వాళ్ళిద్దరు లైఫ్ స్టైల్ ఒకటిలా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు మైండ్ సెట్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టోరీ. సో అలా అశోక్ అన్న వాళ్ళకి మా హస్బెండ్ అంటే ఇష్టం. ఆ ఇష్టం నా పైన కూడా చూపిస్తూ వచ్చారు. సో అలా నేను వీళ్ళకి చాలా చాలా క్లోజ్ అయిపోయాను. సేమ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా పుట్టిల్లని ఎట్లా ఫీల్ అవుతాను, మౌని కూడా మా ఇంటికి వచ్చినప్పుడు నేను పుట్టింటికి వచ్చాను అన్నట్టు ఫీల్ అవుతుంది. నేను కూడా తనని అలానే ట్రీట్ చేస్తాను. అలా అలాంటి ఒక సూపర్ రిలేషన్ అనమాట మాది, ఈ ఫ్యామిలీది. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదని చెప్పాను కదా. ఇంకా సరదాగా అందరం కలిసి దోశలు వేసుకుందాం అని అనుకున్నాము. చట్నీ సెక్షన్ అయితే నాకు వదిలేశారు, ఎందుకంటే నేను చట్నీలో చాలా ఎక్స్పర్ట్ని అనమాట. రకరకాలుగా ప్రయోగాలు చేసి కొత్త కొత్త రకాల పచ్చళ్ళన్నీ చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ అయితే మా వినయ్ గడు వచ్చాడు, మా చిన్నత్త కొడుకు. నేను వేస్తాను వదిన దోశలు చాలా బాగా వేస్తాను అని. వాడు వేసిన 2 దోశలు చూసి బాబోయ్ నాకొద్దు అని అందరు వెనక్కి వెళ్ళిపోయేప్పటికీ బాబు నువ్వు వేయకు నేను వేస్తాలే అని చెప్పేసి వాడి దగ్గర నుంచి గరిటె తీసుకొని దోశలు వేయడం స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ దోశలు వేయడానికే కేటాయించేసాము. నేను శిరీష అనుకున్నాం అనమాట, హాహా మనం చక్కగా ఒక దోశ సెంటర్ పెట్టేసుకోవచ్చే అని చెప్పేసి. సో అలా సరదాగా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట అసలు సెలబ్రేషన్. ఇంకా ఫస్ట్ అయితే ఎవరు ఎక్కడ పడుకోవాలి అనే ఒక డిస్కషన్ ఒక గంట ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఏం ఆర్డర్ పెట్టుకుందాము డిసర్ట్గా తినడానికి అని ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు దానికి టైం అయిపోతుంది. హ్యాపీగా ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టేశాడు అశోక్ అన్న, అవి కూడా వచ్చేసాయి. ఇంకా పడుకున్నాక స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఆ టాపిక్స్కి ఒక అడ్డు అదుపు అనేది ఉండదన్నమాట. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, పక్కింటోళ్ళ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి ప్రతి ఒక్క టాపిక్ నడుస్తూనే ఉంటుంది. సో అలా మాట్లాడుకొని అసలు ఎవరు ఎప్పుడు పడుకుంటారో కూడా తెలీదు. అలా మాట్లాడుకుంటూ పడుకొని పోతాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ ఒక రిలేషన్ ఉండాలి. మన హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి కానీ, మనకు వచ్చే కష్టాలు షేర్ చేసుకోవడానికి కానీ. మాకైతే ఈ ఫ్యామిలీ, సో మా జనరేషన్లో ఈ ఫ్యామిలీతో మాకున్న కనెక్షన్ అనమాట ఇది. సో మీకు అంత క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.